తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ రానుంది. ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి పార్టీలు. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డికి ఛాన్స్ దక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు సామ రామ్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సామ రామ్మోహన్కి ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఉంది అనేటువంటి మాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్నటువంటి సామ రామ్మోహన్ గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఆయన ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి వాయిస్ని టీవీ ఛానళ్లలో డిబేట్స్ రూపంలో కావచ్చు, లేకపోతే విమర్శల రూపంలో కావచ్చు, ఆయన ఇటీవల పెంచినటువంటి మాటల దాడి కూడా ఒకంత ఈ అంశానికి సంబంధించి కలిసి వచ్చింది అనేటువంటి మాట చెప్తున్నారు. సత్య, ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని మనం? ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. దాంతోపాటు అన్ని పదవులను కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు పదవులన్నిటికీ కూడా మొత్తం ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే మరికొన్ని రోజుల్లో వచ్చేటువంటి ఏదైతే ఈ పట్టభద్రుల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మరికొన్ని రోజుల్లోనే ఈ ఎన్నికలు రానున్నాయి. దానికి సంబంధించి ఇటు రంగారెడ్డి అలాగే మహబూబ్ నగర్, సో ఇట్లా ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ పట్టభద్రుల ఎన్నిక దాదాపు మరి ఈ ఎన్నికల్లో సో ఎవరెవరు గట్టి పోటీ ఇవ్వనున్నారు. అటు కాంగ్రెస్ నుంచి సామ రామ్మోహన్ రెడ్డి ప్రథమ స్థానంలో ఉన్నాడు. సెకండ్ కూడా మరి హర్షవర్ధన్ రెడ్డి పేరు వినబడతా ఉంది. సో ఇట్లా అంటే కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు అంటే పోటీ తత్వం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఎంపిక చేసే సమయంలో ఎక్కువ పోటీ ఉంటుంది. కానీ ఏదైతే సామ రామ్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి చతురత కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు. ఎందుకంటే మురళి దాదాపు 2003 నుంచి కూడా ఎన్ఎస్యుఐలో ఆయన భాగమై ఉన్నారు, పార్టీతోనే ఉన్నాడు, పార్టీ అనుబంధ సంస్థతో పనిచేస్తూ ఉన్నాడు. దాని తర్వాత 20 సంవత్సరాల నుంచి కూడా పార్టీతో ఉన్నాడు. కాబట్టి సో ఆయనకు మరి ఈ పదవి దాదాపు ఖరారైనట్టు మరి తెలుస్తా ఉంది. మనకున్నటువంటి పక్కా సమాచారంతో అంటే రేవంత్ రెడ్డి సన్నిహితులకు అందరికీ కూడా ఇటీవల కాలంలో మరి ప్రథమ స్థానం దక్కింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రేవంత్ రెడ్డి ద బాస్ అని కూడా అంటుంటాడు. సో ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ కాబట్టి అంటే కాంగ్రెస్ పార్టీలో సామ రామ్మోహన్ రెడ్డి వ్యవహరించే తీరు కావచ్చు, అవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చే అంశాలు. దాంతో పాటు 2015లోనే ఆయన తెలంగాణ తరపున అంటే ఇండియన్ కాంగ్రెస్ సంబంధించి తెలంగాణ తరపున కూడా ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా రంగారెడ్డి డిస్టిక్ సంబంధించి కూడా మరి ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నాడు. ఇట్లా పలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పలు పదవులన్నీ కూడా ఆయన అనుభవించి ఉన్నారు. దాంతో పాటు అయితే ఇక్కడ కీలకంగా 2018, 2023 ఎన్నికల్లో ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో గాంధీ భవన్ లో ఏదైతే ఈ వార్ రూమ్లు ఉంటాయో ఆ వార్ రూముల్లో కూడా చాలా కీలకంగా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీని ఓటమి చెందడానికి చాలా కీలకంగా పనిచేసిన తీరు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు. ఎందుకంటే మీరు దాదాపు డిబేట్లలో చూస్తాం. సో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ రకమైన అంటే పక్కా ఆధారాలతో సహా ప్రత్యర్థులను అటు బీజేపీ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఏ పార్టీనైనా ఇరుకునబెట్టే ఆధారాలతో సహా ఇరుకునబెట్టే పరిస్థితి రామ్మోహన్ రెడ్డికి ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలతో కంటెంట్ తో మాట్లాడే చాలా తక్కువ మందిలో రామ్మోహన్ రెడ్డి కూడా ఒకటి. కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. ఆశావహుల లిస్టు కూడా చాలా వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే కేంద్ర నాయకత్వం వద్దే చాలా మంది ఆశావహుల లిస్ట్ అయితే పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. వారందరినీ కూడా దాటుకొని సామ రామ్మోహన్ విషయంలో పనిచేసినటువంటి అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు సత్య? ప్రధానంగా ఆయన ఈ 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం కావచ్చు, ఆయన జాతీయ స్థాయి నుంచి ఐఎన్సీ నుంచి కూడా ఆయన ఏఐసిసిలో కొంత కీలక ఏదైతే ఈ యువ నాయకత్వంలో పనిచేశారు. తెలంగాణకు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా గాంధీ భవన్ లో లీగల్ సెల్ కూడా ఆయన పనిచేశారు, జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఆ అనుబంధం ఉంది. దట్టు అంటే ఇటు విపక్షాలను గతంలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీని కింద మొత్తం కూడా అంటే
గ్రౌండ్ వరకు బీఆర్ఎస్ పార్టీ పైన ఏదైతే ధర్నాలు చేయడం కావచ్చు, రాస్తా రోకాలు చేయడం కావచ్చు, దాంట్లో సక్సెస్ఫుల్ గా ఆయన గ్రౌండ్ వర్క్ చేశారు, సక్సెస్ఫుల్ గా అవన్నీ కూడా సక్సెస్ అయ్యారు. సో తద్వారా 2023లో ఆయన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఆయన వంతు సహకారం కూడా చేశారు అనేది ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. దాంతో పాటు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, దట్టు కాంగ్రెస్ పార్టీలో అంశాలపైన వారిగా మాట్లాడాలంటే సామా రామ్మోహన్ రెడ్డి ద బెస్ట్. దాంతో పాటు ఇప్పుడు ఆయన మీడియా కమిటీ చైర్మన్ గా కూడా పనిచేస్తున్నారు కాబట్టి అన్ని రకాల, ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు పట్టభద్రత ఎన్నికలు అంటేనే విద్యార్థులు మరి డిగ్రీ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా విద్యావంతులు వేస్తారు కాబట్టి సో వాళ్లకు తగ్గట్టు వాళ్ళ సమస్యల పైన వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను చెప్పుకోవడానికైనా అవి తీర్చడానికైనా ద బెస్ట్ పర్సన్ ఎవరనంటే మరి సామా రామ్మోహన్ రెడ్డి అని గాంధీ భవన్ లో చెప్తున్నారు. దాంతో పాటు ఇప్పటికే ఇటు గాంధీ భవన్ లో సామా రామ్మోహన్ రెడ్డి పేరు వినిపించినప్పటికీ మొదటి స్థానంలో కూడా, కానీ గాంధీ భవన్ కు సంబంధించి ఇప్పటికే మంత్రులు కూడా చాలా మంది పేర్లను డిస్కస్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీలో సో ఏకపక్షం అనేది ఉండదు కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకుంటారు కాబట్టి ఇప్పటికే కొంత అభిప్రాయ సేకరణ కూడా చేశారు. చాలా మంది పేర్లు కూడా వినబడతా ఉన్నాయి. మురళి హర్షవర్ధన్ రెడ్డి కావచ్చు, జక్కిడి శివశరణ్ రెడ్డి కావచ్చు, అలాగే గౌరీ సతీష్ కావచ్చు, శివసేన రెడ్డి కావచ్చు, బొంతు రామ్మోహన్ రెడ్డి, ఇట్లా చాలా మంది పేర్లు 10ల సంఖ్యలో పేర్లు వినబడుతున్నాయి. సో దాదాపు రామ్మోహన్ రెడ్డికి మరి ఇచ్చే అవకాశం అయితే కనబడుతోంది. ఎందుకంటే ఆయనకున్నటువంటి స్ట్రాటజీలు అలా ఉంటాయి, ఆయన తీసుకునే స్ట్రాటజీ అలా ఉంటుంది కాబట్టి సో మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే సురభి వాణి ఈ సురభి ప్రస్తుతం బీఆర్ఎస్ క్యాండిడేట్ సురభి వాణిదేవి ఉన్నారు, ఆమె మరి మార్చిలో ఈ పదవి అయిపోతుంది. ఇప్పటికల్లా అంటే ఇప్పటి నుంచి మొత్తం ట్రాక్ సెట్ చేసుకుంటే గనక సో ఖచ్చితంగా మార్చిలో వచ్చేటువంటి ఈ ఎన్నిక మరి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి సో మరి ఆయనకే ఇచ్చినట్టు దాదాపు అంటే మనకున్నటువంటి గాంధీ భవన్ వర్గాల్లో కావచ్చు మనకున్నటువంటి సమాచారం మేరకు సో దాదాపు ఆయనకే ఖరారైందని కూడా మరి చెప్తున్నారు మురళి. అంటే గాంధీ భవన్ వర్గాలు డిఫరెంట్ గా కూడా స్పందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉన్నాయి కదా. వర్గ విభేదాలు కావచ్చు, లేకపోతే అధిష్టానం వద్దకు వెళ్ళి నేరుగా హామీ తీసుకొని వచ్చినటువంటి కొంతమంది నేతల పేర్లు కూడా పర్టికులర్ గా వస్తున్నాయి. వీరందరినీ దాటుకొని సామా రామ్మోహన్కి దక్కుతుందా అనేటువంటి ఒక చిన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది, ఒక అనుమానం కూడా తలెత్తుంది కదా. దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇస్తున్నారు, మరి సామా రామ్మోహన్కి ఇన్ఫర్మేషన్ ఉందా ఈ అంశం మీద అనేటువంటి ఒక క్లారిటీ, దాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆయన క్లారిటీతో వెళ్తున్నాడు. గతంలో వ్యూహ రచనలు వేరు ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం నేరుగా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను ఇరకాటం పెట్టడంలో సామా రామ్మోహన్ రెడ్డి ముందున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వేరే ఇతర పెద్ద నాయకులను ఇరకాటంలో పెట్టే దాంట్లో కూడా ముందున్నాడు. అంటే ఎవరు కాంగ్రెస్ పార్టీలో వాళ్లకు తగ్గట్టుగా ఇరకాటం అంటే సాక్ష్యాధారాలు ముందట పెట్టి మరి వాళ్ళని ఇరకాటంలో పెట్టేదాకా ఎవరున్నారు అంటే సామా రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు కొంత ఫ్రీ హ్యాండ్ ఉంది. సో గ్రౌండ్ లో వర్క్ చేసుకోవాలని ఇప్పటికే అటు కొంతమంది అంటే ఏఐసిసి కావచ్చు, ఇటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అలాగే రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంతమేర మరి నీ పని నువ్వు చేసుకుంటూ పో, సో అప్పటి వరకు చూద్దామని అన్నట్టు తెలుస్తుంది మురళి. ఖచ్చితంగా ఆయన గ్రౌండ్ వర్క్ ఖచ్చితంగా మంచిగా చేసుకుంటే గనక వచ్చే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆయనకు మరి ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఒక తీవ్రమైనటువంటి పోటీ అయితే నెలకొని ఉండేటువంటి సిచ్యువేషన్. అది కాక కేంద్ర నాయకత్వంతో నేరుగా యాక్సెస్ ఉన్నటువంటి నేతలు కావచ్చు, లేకపోతే కేంద్ర నాయకత్వం నుంచి గతంలోనే హామీ పొంది ఉన్నటువంటి అసంతృప్త నేతల లిస్టు కూడా చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఇక తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగమైతే సిద్ధమైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ రానుంది. ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయని పార్టీలు. కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా అభ్యర్థి పేరైతే ఖరారైంది. కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డికి ఈసారి అధిష్టానం ఛాన్స్ ఇవ్వబోతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు సామా రామ్మోహన్ రెడ్డి.